1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రా. అమ్మ, కరోనా కంటే భయంకరమైనది ఎబోలా. ఇదొక ప్రళయం అంటున్నారు. ఇంకొకటి హ్యాంటా వైరస్. అవునండి. ఈ హ్యాంటా వైరస్ వచ్చేసి ఎలుకతో వస్తుందన్నారు, ఎబోలా వచ్చేసి జంతువులతో వస్తుందన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, ఈ జంతువుల నుంచి ఎలుకల నుంచి డిసీజ్ రావడం ఏంటి? అంతే ఇంత హైజీనిక్ గానే ఉన్నట్టుంటాం అందరం, ఎందుకు ఇలా అవుతుంది? నెక్స్ట్, కరోనా కంటే డేంజర్, దీనికి మందే లేదు ఎబోలాకి అంటున్నారు. అవునండి. అసలు ఎలా జాగ్రత్తగా ఉండాలి? వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అంటే ఇప్పటికైతే అంటే ఇంతకు ముందు మన కోవిడ్ కూడా ఎలా వచ్చింది రాధ గారు 2020లో మనకు వచ్చింది అంటే అసలు మన దగ్గర లేదండి. ఇది మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఎవరైతే వేరే దేశంలో నుంచి మన దగ్గరికి వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి, విదేశీయుల దగ్గర నుంచే మనకు వచ్చింది, కానీ మనకి ఇక్కడిక్కడ పుట్టిన వైరస్ కాదు. కాబట్టి దీని జాగ్రత్తలు ఏంటంటే మీరు అన్న ఎబోలా వ్యాధి ప్లస్ హాంటా వైరస్ ఇదంతా ఏంటంటే బయట దేశస్తుల నుంచే వస్తుంది. అసలు ఎబోలా వైరస్ జంతువుల నుంచి, ఈ హాంటా వైరస్ అనేది ఎలుకల నుంచి వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే మరి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని ప్లస్ వేరే దేశం నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో వచ్చే వాళ్ళను ఆ ఎయిర్పోర్ట్ లోనే ఒక వింగ్ అనేది ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసి ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా వాళ్ళని ఐసోలేషన్ పెట్టి వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళ రక్త నమూనాలన్నీ తీసి ఈ పూణే ఇన్స్టిట్యూషన్ పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చేదాకా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మనకు రాదండి. అసలు లేదంటే మొన్న బెంగళూరు నుంచి ఒక ఆవిడ వస్తే, ఆమె ఎక్కడి నుంచి ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చింది, ఉగాండా నుంచి వచ్చినప్పుడు ఆమెకు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ఒంట్లో బాగాలేదు అన్నారు. తీరా చూస్తే వీళ్ళకి డౌట్ వచ్చేసి ఆమెను ఐసోలేషన్లో పెట్టి ఆమెకు సంబంధించిన శాంపిల్స్ అన్ని తీసి పూణేకి పంపిస్తే ఇంకా రిపోర్ట్స్ ఇంకా ఇంతవరకు రాలా. సో అలా ఏమాత్రం డౌట్స్ ఉన్నా కూడా మీరు అలా మనం అందరం జాగ్రత్తగా తీసుకుంటే, మరి ఇవన్నీ ఎవరు చేయాలంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు చేయాలి. ప్లస్ దానికి సంబంధించిన ఆర్డర్స్ ఎవరు పాస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ప్లస్ మన దగ్గర కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఒక వింగ్ దానికోసమే ఏర్పాటు చేసి, ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్ నుంచి రాని, ఇంకొక దగ్గర నుంచి, ఇండియా తప్ప ఇండియాకు ఏ విదేశీయులు వచ్చినా మీరు కంపల్సరీగా టెస్ట్ చేయిస్తే, ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఉంటే అంటే మనం కలవక ముందే కదా, ఇది వరకు కోవిడ్ కి వ్యాక్సిన్ లేదు, ఇప్పుడు ఇంతవరకు ఇంకా దీనికి వ్యాక్సిన్ రాలేదు. కోవిడ్ లో మీకు తెలుసు మనం ఎంత బాధలు పడ్డామో కదా, ఆక్సిజన్ దొరకక, బెడ్లు దొరకక, మనతో పాటు ఉన్న జనాలు మన వాళ్లే పోతే కనీసం వాళ్ళని చూసుకోలేక, వాళ్ళు చనిపోయారు అంటే కూడా వాళ్ళని మనం దగ్గరికి పోలేక, మన ఎంతమంది ఆప్తమిత్రులను, మన బంధువులను, మన ఇంట్లో వాళ్ళను పోగొట్టుకున్నామండి. సో ఇదంతా లాస్ జరగకుండా ఉండాలి. ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా మనము చాలా ఎమోషన్ అయిపోయాం కదా. ఎంతో కొంతమంది సెలబ్రిటీస్ కూడా మనం పోగొట్టుకున్నాం కదా. సో అలాంటిది జరగకుండా ఉండాలి అంటే మరి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే విదేశీయులు వచ్చినప్పుడు కంపల్సరిగా వాళ్ళని చెక్ చేయండి. ఉంటుందిలే, ఏం లేదులే, ఏం కాదులే అంటాం చూడండి, అదే మనకు చాలా డేంజర్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇళ్లను చాలా పరిశుభ్రంగా, చాలా నీట్ గా, అవసరం లేని వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకొని జమ చేయకుండా, అంటే జనరల్ గా ఈ ఎలుకలు అనేవి ఎక్కడ ఉంటాయంటే గోడౌన్స్ లో ఉంటాయండి. ఎక్కడైతే మీకు ఆహారము కలెక్ట్ అవుతుందో షాపులలో కదా, వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాయి, ఏదైనా చీమలు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకు, అంటే వాళ్ళకి అది అలవాటే అనమాట. సో వాటి వల్ల కూడా వస్తుందండి. కాబట్టి ఇవి లేకుండా అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఇల్లు మనం ఎంత పరిశుభ్రంగా పెట్టుకొని, అంటే జనరల్ గా ఏ కాంతాలలో నుంచో, నుంచో, ఎక్కడి నుంచో వస్తాయండి. ప్లస్ రాత్రిపూట కూడా ప్రతి ఒక్కరు ఒంటిల్లు, వంటగది అనేది చాలా శుభ్రంగా పెట్టుకొని, కొంచెం తినేసి అక్కడ పాడేసి, సింక్ లో బారేసి ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే, ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. ఏమాత్రం మీ ఇంట్లో ఒకటి ఉంది అని మీరు డౌట్ చేస్తే, మీరు చేసినప్పుడు వెంటనే దాన్ని పారదోరడానికి కానీ, లేకపోతే అది రాకుండా ఉండడానికి మీరు కంపల్సరీగా మనము చర్యలు తీసుకోవాలి. అట్లాగే మనం ఇప్పుడు మన ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంది, నీట్ గా ఉంటే కాదండి, మన పక్కిల్లు కూడా నీట్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. పక్కన వాళ్ళు నీట్ గా ఉంటేనే మనకు కూడా, మనం ఎంత నీట్ గా ఉన్నా కంపల్సరీగా అటు నుంచి వచ్చినా మనం ఏం అవాయిడ్ చేయాలి. కాబట్టి
ఇవన్నీ ఈ ప్రళయం అంటాం కదా, ఈ ప్రళయాన్ని మనం ఆపాలి అంటే ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క విదేశీయుడిని చెక్ చేయాలి. వాడు ఏమన్నా అనుకోని, వాడు జనరల్గా వాళ్ళు ఇక్కడ ఉండడానికి రారండి, వాళ్ళు ఏదో మీటింగ్సో లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలు ఉంటారు, ఆ వాటి జరుపుకొని వెళ్ళిపోతారు. ఆ జరుపుకొని వెళ్ళడంలో ఇది మనకు అంటించి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మళ్ళీ మనం అంటాం కదా, ఒకసారి బాధలు పడ్డాము, ఒకసారి కష్టాలు అనుభవించాము, ఎంతో ఎమోషనల్ అయిపోయాము, ఎంతమందినో మనం పోగొట్టుకున్నాము, ఈ రెండోసారి ఎవ్వరూ రెడీగా లేరండి కదా. అది అంటేనే చాలా భయంకరమైన బాధ, చాలా భయం వేస్తుంది. అంటే భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు భయపడకుండా ఉండాలి అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అనేది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు ఒక హెచ్చరిక చేశారన్నమాట. అందరూ జాగ్రత్తగా ఉండండి. దీంట్లో ఇప్పటికైతే లేదండి, మన దగ్గర లేదు. ఇప్పుడు లేదు కాబట్టి ఈ లేదు అని ఎప్పుడు అనిపించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన దేశానికి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో, విదేశీయులు వస్తారో, కంపల్సరీగా వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళని ఐసోలేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం అందరం జాగ్రత్తగా ఉండి వాళ్ళని మనం కలవకుండా ఉంటే చాలా మంచిదండి. సో ఇదొక అదేంటంటే ఒక వార్నింగ్ లాగా, వార్నింగ్, ముందు జాగ్రత్త. ఇప్పుడేదో వచ్చి అందరికి ఏదో అవుతుందని భయపడిన అవసరం లేదు, కానీ ఇది ఏ రోజుకైనా డేంజర్. ఇండియాలో అయితే లేదండి, మనకి ఎవరికి లేదు, ఇది ఎవరికి రాలేదు కూడా. ఇది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు, మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకోవాలి మనం. అవి అసలు ఏ ఇళ్ళ, కొంతమంది ఇళ్లలో చాలా ఉంటాయటండి, అదేదో బోన్లు పెట్టుకుంటారు, చాలా ఉంటాయి. సో అవన్నీ లేకుండా చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ముందు తెలిసింది కాబట్టి, దేని ద్వారా వస్తుంది తెలిసింది కాబట్టి అవన్నీ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిందంటే ఏమీ లేదు. కరోనా వైరస్ వల్ల మనం చాలా కోల్పోయాం కాబట్టి ఇలాంటివి ఏవి జరగొద్దు అనే మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ.